गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। मूर्तित्वे परिकल्पितस्य सिभृतो वर्त्मा पुनर्जन्मनाम् आत्मेत्यात्मविदां क्रतुश्च यजतां भर्तामरज्योतिषां लोकानां प्रलयोद्भवस्थितिविभुश्चानेकधा यः श्रुतौ वाचं नः सददात्वनेककिरणः त्रैलोक्यदीपो रविः यकिरालकुलाम्बोधिविधुमानन्दरूपिणम् अनन्तार्यतनूजातं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं सत्साधुमित्रं करुणार्द्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये। श्रीकृष्णार्यशिष्यराजं ज्योतिश्शास्त्रप्रबोधकं श्रीपथमार्गमार्ताण्डं लक्ष्मणार्यमहं भजे। వేదనది నుండి అందరికీ నమస్కారం అండి. ప్రతి గురువారము ఆదివారము మనము నిర్వహించుకొనుచున్నటువంటి జ్యోతిష్శాస్త్ర అధ్యయన తరగతుల్లో భాగంగా ఇవాళ కుజుని యొక్క భావశీలాధ్యాయం చివరికి వచ్చింది. 11వ ఇంట్లో కుజుడు, అలాగే 12వ ఇంట్లో కుజుడు ఉన్నటువంటి జాతకాలకి సూచించబడేటువంటి ఫలితములు, స్వరూపము, స్వభావము అనేటువంటిది మనం ఇవాళ చూస్తాం. ఈ ఏకాదశ భావము అనేటువంటిది హోప్స్ అండ్ యాస్పిరేషన్స్ వాటిల్ని సూచించేటువంటి భావంగా మనకి శాస్త్రం చెప్తోంది. ఆశలు, ఆశయములు అంటారు చూసారా, అవి 11వ ఇంట్లోంచి వ్యక్తం అవుతాయి. దాంతోపాటుగా స్నేహితులు, అలాగే వీరి సోదరులు, వాళ్ళు కూడా ఈ ఏకాదశంలోంచి తెలుస్తారు. అలాగే కొన్ని సూత్రాల ప్రకారం ఏకాదశ స్థానం వలన సంతానం కూడా తెలుస్తుంది. అలాగే ఏకాదశ స్థానం వలన ఆర్థికమైనటువంటి పరిపుష్టి కూడా మనం జాతకంలో అంచనా వేయచ్చు. 2వ ఇల్లు, 6వ ఇల్లు, 10వ ఇల్లు, 11వ ఇల్లు, ఈ 4ంటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ జాతకం యొక్క ఆర్థిక పరిపుష్టి అనేటువంటిది మనకి పూర్తిగా క్షుణ్ణంగా తెలుస్తుంది. ఇలా గతంలో మనం చెప్పుకున్నట్లే ఏ భావము ఏ విధములైనటువంటి కారకత్వములను కలిగి ఉండును, ఏ గ్రహము ఏ విధములైనటువంటి కారకత్వములను కలిగి ఉండును అనేటువంటివి అంశాలు రెండు చాలా ప్రధానంగా గట్టిగా అధ్యయనం చేసిన నాడే ఈ భావశీలాధ్యాయము అనేటువంటిది మనకి కంటతా రావడం కాకుండా ఆకలింపుకు వస్తుంది. అలా అధ్యయనం చేసినప్పుడు పెద్దవాళ్ళు మనకి ఇచ్చినటువంటి కొన్ని ముఖ్యాంశాలు, ఏకాదశంలో కుజుడుండగా పుట్టినటువంటి వాళ్ళకి వాళ్ళ స్నేహవర్గం అనుకోండి, లేకపోతే వాళ్ళ పరిచయస్తులు అనుకోండి,
వారిని తెలిసిన వారు అనుకోండి, వారికి తెలిసిన వారు అనుకోండి, ఏది ఏమైనా కూడా సమాజంలో చాలా గట్టి సమర్థత కలిగినటువంటి వాళ్ళు, మంచి అధికారం కలిగినటువంటి వారు, బలవంతులైనటువంటి వారు, అలాంటి వాళ్ళ మిత్రత్వము, పరిచయము, అది వీళ్ళకి ఏకాదశ కుజుడికి లక్షణంగా, ప్రధాన లక్షణంగా చెప్పబడింది. ఈ పరిచయాలు అలాగే స్నేహము అనేటువంటిది, వీరికి ఉన్నటువంటి స్నేహ సంబంధములు ఇవన్నీ కూడా బలంగా ఉన్నటువంటి వాళ్ళు, అధికారం కలిగినటువంటి వాళ్ళు, సమాజంలో బాగా పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వారు, ఇలాంటి వారితో పరిచయం గట్టిగా ఉండడం వల్ల రకరకాలైనటువంటి ధనార్జన మార్గాల్లో వీళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏకాదశంలో కుజుడు ఉన్నటువంటి వారి చేత ఎలాంటి వ్యాపారమైనా, మనం ఎలాంటి ఉద్యోగమైనా మనం చేయించగలం. అంటే వాళ్ళని ఏది మనం చెప్పినా కూడా వాళ్ళు హాయిగా చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ప్రొవైడెడ్ శని, వరుణ, రవి వీటితో వేధ పొందకుండా ఉంటే, ఎప్పుడు కూడా ఇది అండర్స్టూడ్ పాయింట్. ప్రతిసారి అధ్యయనంలోనూ ఇదే మాట చెప్తూ ఉంటాను నేను. అది ప్రతిసారి చెప్పుకున్నా ప్రతిసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం కనుక చెప్పిందే చెప్పడం జరుగుతోంది. కోపం తెచ్చుకోకండి. ఏ ఆస్పెక్ట్ అయినా కూడా శుభప్రదమైనటువంటి దృష్టిని, శుభప్రదమైనటువంటి యోగాన్ని కలిగి ఉంది అని అనిపించినప్పుడు, ఈ శుభప్రదమైనటువంటి లక్షణం ఎంతవరకు ప్రెసిపిటేట్ అవుతుంది, అది జాగ్రత్తగా చెక్ చేయాలి మనం ఎప్పుడూ కూడా. ఏకాదశంలో కుజుడు చాలా మంచివాడు, ఏకాదశంలో శని చాలా మంచివాడు, బాగుంది. తృతీయ ఏకాదశ స్థానములందు ఏ గ్రహమున్నను అత్యంత శుభము అని మనకి సూత్రం. బాగానే ఉంది సూత్రం. అయితే ఆ సదరు ఏకాదశ కుజుడు రవి చేతిలో కానీ, శని చేతిలో కానీ, వరుణుడి చేతిలో కానీ, ఇంద్రుడి చేతిలో కానీ కేంద్ర వేధ లేక సమసప్తక వేధ, షష్టాష్టకము ఉన్నవి కలిగి ఉన్నట్లయితే అది చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు పూర్తిగా ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి శుభకరమైనటువంటి లక్షణాలన్నీ కూడా యాడ్వర్స్గా తయారవుతాయి. అప్పుడు షష్టాష్టకము అనేటువంటిది కుజునికి ఈ పాపగ్రహాలతో షష్టాష్టకం లెక్కకి రాదు. కిందసారి నేను చెప్పాను మీకు. ఇండివిజువల్ చార్ట్లో షష్టాష్టక దృష్టి అనేటువంటిది, క్వాడ్రంట్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఒక శుభగ్రహానికి ఒక పాపగ్రహానికి మధ్యలో మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. కంపేటబిలిటీ, ఇద్దరు వధూవరులు కావచ్చు, లేకపోతే భాగస్వాములు కావచ్చు, వ్యాపారంలో ఒక అధికారి ఒక సబార్డినేట్ కావచ్చు, ఏదైనా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలని మనం కంపేర్ చేస్తున్నప్పుడు మాత్రం ఈ శుభగ్రహ పాపగ్రహాల మధ్యలో మాత్రమే క్వాడ్రంట్ ఆస్పెక్ట్ వర్కౌట్ అవుతుంది అనేటువంటిది అప్పుడు వర్తించదు. రెండు పాపగ్రహాల మధ్యలోనూ రెండు శుభగ్రహాల మధ్యలోనూ కూడా అప్పుడు క్వాడ్రంట్ ఆస్పెక్టు బాగా నెగిటివ్ స్వభావాన్ని కలిగి ఉంటుంది, బాగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అది ఎప్పుడూ మంచిది కాదు ఆ కంపాటబిలిటీ దగ్గరికి వచ్చేటప్పటికి. అలా ఏకాదశ కుజుడు మనకిస్తున్నటువంటి శుభకరమైనటువంటి లక్షణాలు, వీళ్ళు తెలివిగల వాళ్ళు, వీళ్ళు బలవంతులు ఒరిజినల్గా, వీళ్ళకి ఉన్నటువంటి ఆ సంబంధ బాంధవ్యాలు, సమాజంలో ఉన్నటువంటి స్నేహితులు కావచ్చు, పరిచయస్తులు కావచ్చు, వీరికి అధికారులు కావచ్చు, వీరికి చేతి కింద పనివారు కావచ్చు, అంటే వీరి సుపీరియర్స్ కానీ వీరి సబార్డినేట్స్ కానీ ఎవరైనా సరే వీళ్ళకి
బాగా హెల్ప్ఫుల్గా ఉంటారు. చక్కనైనటువంటి స్థితి ఉంటుంది. దీనివల్ల ఈ ఏకాదశంలో కుజులున్నటువంటి వాళ్ళు సెకండ్ హౌస్లో ఉన్నటువంటి గ్రహాలతో జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఆ సెకండ్ హౌస్లో 2, 3 గ్రహాలు ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఏకాదశంలో కుజులున్నటువంటి వాళ్ళకి ఫలితం ఏంటంటే ఉద్యోగం ఒకటే కాకుండా 2, 3 రకాలైనటువంటి వ్యాపారాలు ఉంటాయి. అంటే ఉదాహరణకి చాలామంది ఉద్యోగం చేస్తూ ఉంటారు. అది గవర్నమెంట్ ఉద్యోగమా ప్రైవేట్ ఉద్యోగమా పక్కకు పెడితే ఉద్యోగస్తులు అయ్యుండి భార్య పేరు మీదనో, తండ్రి పేరు మీదనో, తల్లి పేరు మీదనో, తమ్ముడి పేరు మీదనో ఒక ఎల్ఐసి ఏజెన్సీ, యునైటెడ్ ఇండియా ఏజెన్సీ, లేకపోతే ఒక హెల్త్ ఇన్సూరెన్సు ఇలాంటివేవో చేపట్టి వాటి ద్వారా కూడా ఆర్జన చేస్తూ ఉంటారు. అంటే ఉద్యోగంతో జీతం వస్తూ ఉంటుంది, ఈ ఇన్సూరెన్స్లు అవి కట్టించడం వల్ల కమిషన్ వస్తూ ఉంటుంది. ఇలా కొంతమంది ఉంటారు. కొంతమంది ఉద్యోగం చేస్తూ రియల్ ఎస్టేట్ చేస్తారు. అంటే చట్టబద్ధమా కాదా అనేటువంటిది పక్కకు పెడితే సెకండ్ హౌస్లో ఒక గ్రహానికి మించి గనక ఉండి ఏకాదశంలో గనక కుజుడు ఉన్నట్లయితే వారి యొక్క ధనాదాయ మార్గములు మెండుగా నుండును, పెక్కుగా నుండును, వివిధములై ఉండును అని చెప్పారు పెద్దలు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా జాతకం మన దగ్గరికి వచ్చినప్పుడు, మనం ఎవరిదైనా జాతకం వేసినప్పుడు సెకండ్ హౌస్లో ఓ వీనస్సు, మెర్క్యూరీ ఉండి 11th హౌస్లో మార్స్ ఉన్నాడు. అప్పుడు ఆ తల్లిదండ్రులకి చెప్పచ్చు, ఈ పిల్లవాడి ఆదాయానికి భయం లేదు, చాలా చక్కనైనటువంటి ఆదాయం కలిగి ఉంటాడు అని చెప్పి. అలా ఏకాదశ కుజుడికి ఉన్నటువంటి బలమైనటువంటి చక్కనైనటువంటి లక్షణాల్లో ఇదొక లక్షణం. అలాగే ఏకాదశ కుజుడికి భక్తి కూడా చక్కనైనటువంటి దైవభక్తి కలిగి ఉంటారు. మనం దశమంలో కుజుడికి ఎలాగైతే రాముని ఎడల ఆంజనేయునికి ఉన్నటువంటి భక్తి ప్రపత్తులు ఎలాంటివో చెప్పుకున్నామో, అలా ఏకాదశ కుజుడికి కూడా భక్తి ఒకటే కాదు, పుణ్యకార్యాలు ఆచరించేటువంటి ఎబిలిటీ కూడా. ఏకాదశంలో కుజుడుండేటువంటి వాళ్ళ జాతకంలో బృహస్పతి కనుక అటు లగ్నంలోనో ఇటు పంచమంలోనో ఎక్కడో ఉన్నాడు అనుకోండి, లేకపోతే నవమంలోనో, ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఒక్కటైనా దేవాలయ నిర్మాణము లేక ప్రతిష్టాపనము ఇలాంటి చాలా ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు ఖచ్చితంగా పాల్గొంటారు. వాళ్ళ వంశంలో ఎవ్వరికీ పరిచయం లేకపోయినా కూడా, వాళ్ళకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా వాళ్ళు చాలా గట్టిగా ఈ కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. అలా ఏకాదశ కుజుడికి భక్తి ఒక్కటే కాకుండా భక్తిపరమైనటువంటి కార్యక్రమాలు, ఏదో భక్తి టీవీ పెట్టారట, వాళ్ళు ఎవరినో 1 కోటి మందిని పిలిచి దీపాలు వెలిగింపించారట, 15 రోజులు నెల రోజులో చక్కనైనటువంటి ప్రవచనాలు ఏర్పాటు చేశారట అంటే డెఫినెట్గా ఆ కమిటీలో 5, 6 యాక్టివ్ మెంబర్స్లో కనీసం 75% అంటే 5 ఉంటే కనీసం 3కైనా ఏకాదశంలో కుజుడు ఉన్నాడని అర్థం. టేక్ ఇట్ గ్రాంటెడ్. అంటే లగ్నం నుంచైనా ఏకాదశంలో కుజుడు ఉండి ఉండొచ్చు, లేకపోతే చంద్రుడి నుంచైనా ఉండొచ్చు. వాళ్ళకి ఇలాంటి చక్కనైనటువంటి గుణం ఉంటుంది. చెప్పాను కదా, శని రవి వరుణుడు వీటితో చెడ్డ దృష్టి లేకుండా ఉండాలి సుమా, అది చాలా ముఖ్యం. ఒకవేళ పాపం ఏకాదశంలో కుజుడుండి అది ఉచ్చ రాశి అయి, అంటే మకరంలో కుజుడుండి ఏకాదశం అయింది, ఇక చెప్పక్కర్లేదు, అత్యద్భుతం అనుకుంటాం. కానీ రవితో లేదా శనితో లేక యురేనస్తో స్క్వేర్ ఆస్పెక్ట్ ఏదో పడింది అనుకోండి అదే డిగ్రీలో, అప్పుడు పూర్తిగా యాడ్వర్స్గా ఉండడం వల్ల ఫలితం వీళ్ళకి నిజంగా చాలా పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం ఉంటుంది. కానీ వీళ్ళకి వాళ్ళు ఏదైనా సహాయం చేయబోతూ ఉంటే వీళ్ళ పని వాళ్ళు
అండర్టేక్ చేసేటప్పటికి వాళ్ళకే పోస్ట్ పోతుంది, వాళ్ళ పరిస్థితే పాపం తిరగబడిపోతుంది. అప్పుడు వీళ్ళకి సహాయం చేయలేరు వాళ్ళు. కొంతమంది చూడండి, వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళండి, వాళ్ళ మేనమామకి బాగా ఫ్రెండ్ అండి, ఈ జాబ్ ఖచ్చితంగా ఇంకా వైవా ఒకటే కదండి, రిటర్న్ టెస్ట్లో అన్నీ అయిపోయాయి కదా, ఇంకా వైవాలో ఆయనే ఉంటాడు ఇంటర్వ్యూలో, కాబట్టి అయిపోతుంది తనకి జాబ్ గ్యారంటీ అండి, ఆల్మోస్ట్ 99.9% అనుకుంటే సరిగ్గా ఇంటర్వ్యూ రోజుకే ఆయనకి ఉద్యోగం పోవడమో, లేకపోతే ఆయన ఏదో ఇబ్బందిలో పడ్డమో, ట్రాన్స్ఫర్ అయితే అదో బాధ. ఆయన పూర్తిగా దెబ్బతింటాడు ఇతని వల్ల. నేను చూస్తా లేవయ్యా నీ పని అన్నాడా, అయిందే పని. అంటే ఏకాదశంలో కుజుడుండి శని వరుణ రవిలతో ఎవరో ఒకరితో కేంద్రవేధ కానీ సమసప్తకం కానీ పొంది ఉన్నాడు అనుకోండి, ఆ కుజుడు పాపం మెరుగులన్నీ పై మెరుగుల్లాగా మంచి మంచి పరిచయాలు, కొంతమందిని చూస్తాం చూడండి, అత్యద్భుతమైనటువంటి పరిచయాలు ఉంటాయి. విచిత్రం ఏంటంటే వాళ్ళ పేరు మనం చెప్పుకొని వాళ్ళ పరిచయస్తుల దగ్గరికి వెళ్ళి మన పనులు చేయించుకోవచ్చు. పాపం వాళ్ళకి ఒరిజినల్గా ఆ పని వచ్చేటప్పటికి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే 11th హౌస్లో ఉన్నటువంటి మార్సు స్క్వేర్ ఆస్పెక్ట్లు అలాంటి వాటి వల్ల, పాపగ్రహాలతో స్క్వేర్ ఆస్పెక్ట్ల వల్ల చెడిపోయినాడు. అలా గుర్తుపెట్టుకొని మనం ఈ ఏకాదశ రవి యొక్క ఫలితాన్ని మనం గుర్తించాలి. స్వస్తి. తరువాత ద్వాదశంలో కుజుడు. ఈ ద్వాదశ భావము అనేటువంటిది ఏ ఏ కారకత్వాలు కలిగి ఉంటుంది, 12వ ఇల్లు ఏ ఏ విషయాలు చెప్తుంది చెప్పండి పద్మప్రియ గారు. బంధనము, వ్యయము, బంధనము, పూర్వ జన్మకి సంబంధించిన విషయాలు తెలియటము. ముఖ్యంగా వీళ్ళ పూర్వజన్మలో దేనికి సంబంధించిన, ఎవరికి సంబంధించిన సమాచారం ఈ ద్వాదశ భావంలోంచి తెలుస్తుందమ్మా? ఎవరికి సంబంధించి 9, 10, 11, 12 కదా, దాన్ని బట్టి లెక్క పెట్టండి. పూర్వజన్మలో వీళ్ళ ఇల్లు ఎలా ఉందో తెలియాలంటే 9 నుంచి 4వది కనుక 12వ ఇల్లు, వీళ్ళ 12వ ఇల్లు చూస్తే వీళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో తెలుస్తుంది. చతుర్థ భావం ఒకటే కాకుండా వీళ్ళ ద్వాదశ భావం వల్ల కూడా వీరి కుటుంబము, వీరి ఇల్లు, వాతావరణము, కాస్త బట్టలు అవి మడత పెట్టుకుని దగ్గర పెట్టుకుంటారా, లేకపోతే ఇంట్లోకి వెళ్ళగానే చెప్పలేనటువంటి దుర్వాసన ఉంటుందా, పూజా గది ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చతుర్థంలో చూసినట్టే ఇక్కడ ద్వాదశంలోంచి కూడా బయటపడిపోతాయి. అలాగా 9 పూర్వపుణ్యము, పూర్వజన్మ అనేటువంటిది లెక్క పెట్టుకున్నట్లయితే అక్కడి నుంచి మనం ప్రతి ఇంటిని లెక్క పెడితే భావాత్ భావం అలా లెక్క పెట్టుకుని తీసుకుంటే పూర్వజన్మలో ఈ జాతకుడు లేదా జాతకురాలు యొక్క శుభకర్మ, దుష్టకర్మ అనేటువంటివి, అంటే సత్కర్మ, దుష్కర్మ అనేటువంటివి, వాటి యొక్క తేడాలన్నీ మనం గమనించేస్తాం. ఇది ఎప్పుడు మర్చిపోకుండా ఈ సూత్రాన్ని మనం అధ్యయనంలో గుర్తుపెట్టుకోవాలి. ఈ ద్వాదశానికి సంబంధించినటువంటి కారకత్వాలు ఇంకా చాలా ఉంటాయి. వ్యసనము అనేటువంటిది కూడా ద్వాదశాన్ని సూచిస్తోంది. ఇందులో కుజుడు ఉన్నాడు అనుకోండి, ద్వాదశంలో కుజుడు ఉంటే అన్నిటికన్నా వెరీ ఫస్ట్ వాళ్ళకి చెప్పినటువంటి లక్షణం ఏంటంటే దేవర్ యూజువల్లీ మిగతా గ్రహాలు, మిగతా భావాల్లో ఏదైనా గ్రహాలు బాగుపడి ఉండడం, బలవంతంగా చూడడం అలాంటివి ఏమైనా ఉంటే తప్ప, లేకపోతే వీళ్ళు విపరీతమైనటువంటి ఖర్చుదారులు అవుతారు. ద్వాదశ కుజుడు వల్ల విపరీతమైనటువంటి ఖర్చు పెరిగిపోతూ ఉంటుంది. అందుకే ద్వాదశంలో చంద్రుడు ఉంటుండే మిగతా గ్రహాల బలం వల్ల కొంత పర్వాలేదులే అని ధైర్యంగా వివాహ ముహూర్తం, ఉపనయన ముహూర్తం, గృహప్రవేశ ముహూర్తం నిర్ణయించి ఇస్తారు తప్ప సిద్ధాంతులు ద్వాదశంలో కుజుడు ఉంటుండగా
ముఖ్యంగా ద్వాదశ డిగ్రీలకి అంటుకుని కుజుడు కనుక ఉన్నట్లయితే ఆ ముహూర్తం విపరీతమైన ఖర్చును సూచిస్తుంది. పాపం వాళ్ళు ఏదో 2 లక్షలో 3 లక్షలో పెట్టి పేదవాళ్ళు ఆ కుమార్తె వివాహం, ఆ కన్యాదానం పూర్తి చేసేద్దాం, ఏదైనా గుళ్ళో చేసేద్దాం పెళ్ళి అని వాళ్ళు ఏదో అనుకుని ఆ 2-3 లక్షలు అప్పు చేసుకుని ఏదో ఓ 50,000 70,000 పెట్టి ఆ మంగళసూత్రాలు ఏవో చేసుకుని అలాగ పాపం ఉన్నంతలో చేద్దామని వాళ్ళు వెళ్తే 10 లక్షలు అవుతుంది. ద్వాదశంలో కుజుడు మొట్టమొదట వెరీ ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే దానికి విపరీతమైనటువంటి ఖర్చు. క్రిమినల్ ఎక్స్పెండిచర్ అంటారు చూసారా, క్రిమినల్ వేస్టేజ్ ఆఫ్ టైం అంటారు చూసారా, అవన్నీ ద్వాదశంలో కుజుడు వల్ల సూచించబడతాయి. ఎంచేత అంటే ఈ ద్వాదశంలో ఉండేటువంటి కుజుడు మొట్టమొదట బుద్ధిని వక్రత్వంలోకి తీసుకెళ్తారు. ద్వాదశ కుజుడు ఇచ్చేటువంటి లక్షణం ఏంటంటే అక్కడ బుద్ధి సక్రమమైనటువంటి మార్గం కాకుండా వక్రమైనటువంటి మార్గం వైపు. అది ఎలా వెళ్తుందంటే చెప్పారు మాస్టర్ మనకి క్లాసెస్ చెప్పినప్పుడు, వీళ్ళకి దగ్గరలో ఏదో కూరల బజార్ ఉంది, ఈ ఏదో పెళ్ళో ఒడుగో ఏదో కార్యక్రమం చేస్తున్నటువంటి వాళ్ళ ఆ యజమానికి ఇంటికి దగ్గరలో ఉంది. ఆ కూరల బజార్కి వెళ్ళి అక్కడ కూరలు కొనుక్కుని ఇంటికి తెచ్చుకోవాల్సి ఉంది మామూలుగా ప్లాన్ ప్రకారం. నాలాంటి వాడు ఎవడో వెళ్ళి వెధవ ఐడియా ఇస్తాడు. ఇక్కడి నుంచి 20 కిలోమీటర్ల అవతల అత్యద్భుతమైనటువంటి కూరల మార్కెట్ ఉందండి, అక్కడ 2 రూపాయలకు 3 కేజీలు కొత్తిమీర ఇస్తారండి అని చెప్తాడు వాడు. వీడి ద్వాదశంలో కుజుడు ఉన్నటువంటి వాడు వాడిని ఫాలో అవుతాడు. ఫాలో అయ్యి ఈ 20 కిలోమీటర్లకి ఒక ఆటో వేసుకుని 300 రూపాయలు ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్తాడు. ఇక్కడ ఉంటే ఆ 300 రూపాయలకి మొత్తం ఆ 50 మందికో 70 మందికో సరిపడ కూరలు వచ్చేస్తాయి. ఆ ఫంక్షన్లో ఆ కూరలు సరిపోతాయి. అక్కడికి ఆటో ఖర్చు 300, అక్కడ కొన్నటువంటి కూరల ఖర్చు 200, 500 అవుతుంది అక్కడికి వెళ్ళడం వల్ల. ఈ ద్వాదశ కుజుడు చేసేటువంటి తమాషా అది. పూర్తిగా బుద్ధిని వక్ర మార్గంలోకి, అనవసరమైనటువంటి మార్గంలోకి, ఏది ప్రాపర్ ప్లాను, ఏది ప్రాపర్ వే ఆఫ్ థింకింగు అనేటువంటిది అది వీలైనంత వరకు మిస్ అయిపోతాం. ముఖ్యంగా ఈ ద్వాదశ కుజుడు ఉంటుండగా ఆపరేషన్స్ వద్దన్నారు మాస్టర్. ఎట్టి పరిస్థితుల్లో శస్త్రచికిత్సలు అనేటువంటివి ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చెప్పుకునేటువంటి భావశీలాధ్యాయం అంతా కూడా కంప్లీట్లీ అండ్ వెరీ మచ్ కనెక్టెడ్ విత్ ముహూర్త శాస్త్రం. ఇప్పుడు ఈ భావంలో ఈ గ్రహము ఈ ఫలితాన్ని కలిగి ఉంటుంది అని మనం చెప్పుకుంటున్నటువంటి లిస్ట్ అంతా 12 భావాలు 9 గ్రహాలు తీసుకుంటే 108 తరగతులు అవుతాయి. మనకి 108 సెషన్స్ అవుతాయి. ఈ 108 సెషన్స్లోనూ కూడా మనం ముహూర్త శాస్త్రాన్ని దీంతో ప్యారలల్గా నేర్చుకుంటూ ఉండాలి. అలాగే ముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటంటే మనకి చాంద్రమానంలో అంటే నిరయణ సిద్ధాంతంలో చెప్పబడనటువంటి సూత్రం ఒకటి మనతో పాటు మన సాయన సిద్ధాంతంలో మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. ఏ స్ఫుటలో అంటే ఏ డిగ్రీలో ఆ భావమధ్యం అంటే హౌస్ కస్ప్ అనేటువంటిది ఎక్కడ ఉంది అనేటువంటిది సూచించుకోవాలి మనం. అది గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవడం ఏంటి? సాయన సిద్ధాంతంలో జాతకం వేస్తే లగ్నం ఎన్ని డిగ్రీల్లో ఉందో కాదు, ద్వాదశం కూడా ఎన్ని డిగ్రీల్లో ఉందో, మొత్తం అన్ని హౌసెస్ ఎన్నెన్ని డిగ్రీల్లో ఉన్నాయో వేస్తేనే జాతకం కరెక్టు. లగ్నం చూపించాం కదా, కృత్తిక ద్వితీయ పాదే లగ్న అంటే కుదరదు. ఒక నక్షత్రానికి ఒక పాదం అంటే ఎంత ఉంది? 3.20. అక్కడికి 3 డిగ్రీలు. ద్వాదశాంశంలోకి వెళితే 3 ద్వాదశాంశాలు మారిపోతాయి. మనం ఇంకా వేరే అంశంలోకి వెళ్ళిపోయాం అనుకోండి, పారిజాత అంశ అలాంటి అంశంలోకి వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు ఒక రాశిని 81 భాగాల పైనే చేయవలసి వస్తుంది. అందుకని సాయన సిద్ధాంతమే సరైనటువంటి సిద్ధాంతం ఆ విషయంలో. అంటే హౌస్ కస్ప్ అలాగే ప్లానెట్ తాలూకా పర్ఫెక్ట్ డిగ్రీ ఎక్కడ ప్లేస్ అయ్యింది ఎఫ్మెరిస్లో, ఆ ఖచ్చితత్వం లేకపోతే ఫలితం ఖచ్చితంగా ఉండదు. అలా ద్వాదశం డిగ్రీలకి మ్యాక్సిమం 2-3 ప్లస్ ఆర్ మైనస్ 2-3 డిగ్రీలు ఇటు వాటిల్లో కనుక కుజుడు ఉన్నట్లయితే మనం చెప్పుకునేటువంటి
లక్షణాలు. ఏదైనా సరే భావశీలాధ్యాయం మొత్తం మీద ఆ భావ కస్ప్, భావ మధ్యం ఎక్కడైతే ఉందో దానికి మనం చెప్పుకుంటున్నటువంటి ఈ గ్రహం ఎంత దూరంలో ఉంది అన్నదాన్ని బట్టి ఫలితం గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చాంద్రమాన సిద్ధాంతంలో అసలు చెప్పుకోవట్లేదు, అది దురదృష్టం. కానీ అది సాయన సిద్ధాంతంలో సూత్రం కాదు. అది నిజానికి చాంద్రమానంలో కూడా పరాశర హోరలో ఖచ్చితంగా ఇచ్చాడు. ఒక రాశిలో లగ్నం ఏ డిగ్రీలో పడింది దాన్ని బట్టి ఆ రాశి లక్షణాలు ఆ లగ్నానికి ఎంతవరకు వర్తిస్తాయి. ఒక గ్రహము ఒక రాశిలో ఏ డిగ్రీలో ఉంది దాన్ని బట్టి ఆ గ్రహానికి ఆ రాశి యొక్క లక్షణాలు, ఆ రాశ్యాత్తు ఆ గ్రహం యొక్క లక్షణాలు ఎంతవరకు వర్తిస్తాయి అనేటువంటిది బృహత్పరాశర హోరలో చాలా విపులంగా చాలా వివరంగా ఇచ్చాడు. అది మనకి సాయన సిద్ధాంతంలో మనం ఖచ్చితంగా ఫాలో అయ్యేటువంటి సూత్రాల్లో అదొకటి. అంచేత ఈ ద్వాదశం డిగ్రీలకి ఆనుకుని ఒక 2-3 డిగ్రీలు ఇటు అట్టుల్లో కనుక కుజుడుంటే అది ముహూర్తానికి పనికిరాదు. ముఖ్యంగా శస్త్రచికిత్సకి చాలా ప్రమాదం. ఉదాహరణకి మాస్టర్ అన్నారు, ఒక పన్ను పీకుదాం అనుకుని ఇంకో పక్క పన్ను పీకెట్ట. అంటే పాపం వైద్యుడికి చేతకా కాదు, రోగి యొక్క దురదృష్టం. అంటే ఆ ముహూర్తానికి ఉన్నటువంటి లక్షణం. అలాగూ శస్త్రచికిత్స, రోగము, వైద్యుడు, రోగి అనేటువంటి సంబంధం మనం టాపిక్ వచ్చింది కనుక రిలవెంట్ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తాను నేను. చంద్రుడు, గోచార చంద్రుడు, ఇది రాసి పెట్టుకోండి. మన లగ్నం నుంచి ద్వాదశం వరకు 2.5 రోజులకి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు కదూ. మన 12 భావాల్లోనూ ఈ గోచార చంద్రుడు 12 రెళ్ళు 24 ప్లస్ 12 అర్ధలు 6, 30 డిగ్రీలు పూర్తి చేసుకుంటాడు. అలా 30 రోజులు పూర్తి చేసుకుంటాడు. ప్రతి 2.5 రోజులకి ఒక రాశి మారిపోతాడు ఆయన. అలా లగ్నం మీద కానీ ద్వితీయం మీద కానీ గోచార చంద్రుడు వెళుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ లగ్న జాతకుడు మొహానికి సంబంధించి, ముఖ్యంగా పంటికి సంబంధించిన వైద్యుడి దగ్గరికి వెళ్ళకూడదు. చతుర్థంలో చంద్రుడు వెళుతున్నటువంటి రోగి, అంటే రోగికి చతుర్థంలో చంద్రుడు, గోచార చంద్రుడు ఉన్నప్పుడు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళరాదు. అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సూత్రం. శిరస్సు దగ్గర నుంచి పాదాల వరకు, మేషం నుంచి మీనం వరకు చెప్పబడినటువంటి కాలాంగాన వరాంగమాన అమ్రో హృత్కురోడ వాసోభృత్ అనేటువంటి సూత్రంలో మనకి వరాహమీరుడు ఎంత చక్కగా క్లియర్గా ఇచ్చాడో అందరూ ఇచ్చారు. అది ఏ రాశి ఏ అంగాన్ని సూచిస్తుంది అని చెప్పబడిందో ఆయా రాశి ఆయా భావముగా గుర్తుపెట్టుకొని ఆయా భావాల్లో చంద్రుడు గోచారం చేస్తున్నప్పుడు మన శరీరంలో ఆ భాగానికి సంబంధించిన వైద్య ప్రక్రియకు వెళ్ళకూడదు. అంటే మొట్టమొదటిసారి ఇప్పుడు అదే పనిగా ఏదో రూట్ కెనాల్ చేస్తున్నారండి, డెంటిస్ట్ దగ్గరికి గత 15 రోజులుగా వారి దర్శనం చేస్తున్నాం మనం, రోజు విడిచి రోజు, అంటే అది వేరు. ప్రారంభం మాత్రం లగ్న ద్వితీయాల్లో గోచార చంద్రుడు ఉంటుండగా మనం కాస్త పంటి నొప్పి అయినా, ఎంతో సలిపోయినా, ఏదైనా ఓ పెయిన్ కిల్లరో ఏదో కాస్త కాపడం పెట్టుకోవడమో నమస్కారం పెట్టుకుని ఉండాలి. అలా లేకపోతే ఏమవుతుంది చెప్పారు మాస్టర్ క్లియర్గా. అంటే మా శ్రీకే గారి తండ్రి గారి హయాంలో జరిగింది ఇది. పన్ను బాగోలేదు, పుచ్చి పన్ను పీకించుకోవాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, నాకు ఆఫీసులో కుదరటం లేదు కాబట్టి ఇప్పుడు వెళుతున్నాను అన్నాడు ఒకడు, ఆయన స్నేహితుడు. ఇది సుమారుగా ఒక 80-85 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఉదంతం. అప్పుడు ఈ అనంతాచారి గారు, అంటే ఎకిరాల కృష్ణమాచార్యుల వారి తండ్రి, మహానుభావుడైన, సమస్తమైనటువంటి వేదాంగ పారంగ పండితుడైన, ఆచరణశీలుడు, తెలుసుకోవడం కాదు ఆచరణ చేసినటువంటి వాడు, అంటే శాస్త్రాన్ని ఆచరించి తరించిన వాడైన కనుక ఆ మహాసిద్ధుడు ఆ స్నేహితుడితో, ఇప్పుడు వెళ్ళకు, నువ్వు ఒక్కరోజు ఆగి వెళుదుగానిలే అన్నాడు. నేను చాలా ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను, మా ఆఫీస్లో నేనే పెద్ద ఆఫీసర్ని, నాకు చాలా రెస్పాన్సిబుల్ పోస్టు,
కనుక నేను ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి ఈ సెలవు రోజునే వెళ్ళదలుచుకున్నాను అని పాపం మూర్ఖత్వంగా వెళ్ళి పుచ్చుపన్ను పీకించుకుందామని వెళ్ళే ఆయనకేం నొప్పి లేదు అప్పటికి. ఆ పీకడంలో జరిగినటువంటి దుశ్చర్య, దురాచారం, ఆ కారణంగా అక్కడ అపచారం వైద్యుని చేత, ఆయన కూడా మంచి వైద్యుడే, కానీ ఈ సమయం అలా పనిచేసింది ఇతనికి. అక్కడ ఆ వైద్య ప్రక్రియలో అపచారం జరిగి చివరికి అది తడిపిమూపుడై 35 సంవత్సరాల పాటు ఇబ్బంది పడ్డాడట. ఆ రోజుల్లో పాపం ఎక్కువ డెంటల్ సర్జరీస్ అనేటువంటివి 85 ఏళ్ల క్రితం ఏమున్నాయి, అంత కష్టపడ్డాడు. ఏమవుతుందిరా అని అడిగేట ఆయన ఆ స్నేహితుడు. ఇక ఇప్పట్లో నీ పన్ను బాగుపడేది ఉండదు, నువ్వు చాలా కష్టపడాల్సి వస్తుంది అని చెప్పాడు ఆయన క్లియర్గా. అయినా కూడా మూర్ఖత్వంగా వెళ్ళి ఎదుర్కొన్నాడు ఆయన. ఇలా చాలా ఉదంతాలు ఉన్నాయనుకోండి. అంటే బాగా గుర్తుగా, బాగా అవసరంగా ఉన్నటువంటివి ఎప్పుడూ కూడా సోదాహరణంగా చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది కనుక మనం ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది. అలా ద్వాదశ చంద్రుడు ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఏ విధమైనటువంటి పెద్ద పెద్ద ముహూర్తాలు కావాలంటే అర్జెంటు, మిగతా అన్నీ బాగున్నాయి, మనం అర్జెంటుగా చేయాలండి, ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, ఆ ముహూర్తాన్ని వాడుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే ఎప్పుడైనా సరే ఆ ద్వాదశ భావ మధ్యమం అనేటువంటిది, ఆ కస్ప్, హౌస్ కస్ప్ ఎక్కడ ఉందో దాన్ని దాటించి ఈ కుజుడు ఉండేటట్టుగా కనుక చూసుకున్నట్లయితే, క్షమించండి, ఈ కుజుడు ఉన్నటువంటి డిగ్రీ నుంచి ఆ ద్వాదశ భావ మధ్యమాన్ని దాటి ఉండేటట్టుగా చూసుకుంటే ఇక ఇబ్బంది ఉండదు. ఎప్పుడైనా ఆ జాగ్రత్త పడాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. భావశీలాధ్యాయం చెప్పుకుంటూనే ముహూర్త భాగం కూడా ప్యారలల్గా వెళుతూ ఉంటుంది. తర్వాత ఈ ద్వాదశంలో కుజుడుండేటువంటి వాళ్ళకి చెప్పాం కదా, వక్రబుద్ధిని ఇస్తాడు, సక్రమమైనటువంటి మార్గాన్ని ఉన్నదాన్ని పాడు చేసేస్తాడు ఆ కుజుడని చెప్పాను చూసారా. ఆ పుట్టుకతోనే వీళ్ళకు ఉండేటువంటి దుర్లక్షణాల్లో ఒకటి ఏంటంటే, ఇద్దరో ముగ్గురో నలుగురో కలిసి ఒక అసోసియేషను, ఒక మంచి పని చేస్తారట, వాళ్ళు బాగుంటారట, వాళ్ళ వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ కాలనీలో అందరికీ ఉపయోగం ఉంటుంది అంటే వాళ్ళని ఎవరికి వాళ్ళుగా విడగొట్టేస్తారు వీళ్ళు. ద్వాదశంలో కుజుడుండేటువంటి వాళ్ళ తాలూకా గొప్పతనం ఏమిట్రా అంటే, కలిసి ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ, కలిసి ఉన్నటువంటి కార్మికులు కానీ, కలిసి ఉన్నటువంటి అధికారులు కానీ, కలిసి ఉన్నటువంటి సమాజంలో ఎవరైనా సరే, ఎక్కడైనా సరే వాళ్ళని విడగొట్టడంలో ద్వాదశ కుజుడి యొక్క ఖచ్చితత్వం మనకి ఇంకా డౌట్ లేదు. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఇద్దరికీ వేరువేరుగా 2 ఇన్ఫర్మేషన్స్ చెప్తారు, వాటితో వీళ్ళు నమ్మేస్తారు కూడా, నమ్మేసి వాళ్ళ మాట విని దెబ్బలాడుకుంటారు. అలా వర్గాలుగా చీలిక చేయగలరు వీళ్ళు మనుషుల్ని. ఆ సామర్థ్యం విపరీతంగా ఉంటుంది. అలాగే విచిత్రం ఏంటంటే, ఈ ద్వాదశ కుజుడు ఉండేటువంటి వాళ్ళకి వీళ్ళు ఎవరి ఎడలైనా కుట్ర పన్నడం ఇలాంటివన్నీ వీళ్ళకుంటాయి. అలాగే ద్వాదశ కుజుడు ఉన్నటువంటి జాతకులు పాపం మిగతా జాతకం అంతా శుభ్రంగా హాయిగా ఉండి మంచి సత్సంప్రదాయమైనటువంటి కుటుంబంలో పుట్టిన వాళ్ళు అయి ఉంటే కూడా వీళ్ళ ఎడల ఇంకొకళ్ళు కూడా ఇలాంటి కుట్రలు పన్నడము, హత్యా ప్రయత్నాలు చేయడం, వీళ్ళు ఏ తప్పు లేకుండా తప్పు వీళ్ళ మీద రుద్దించటం, ఇలాంటివి కూడా ద్వాదశ కుజుడికి లక్షణాలు. కనుక మనం మంచి వాళ్ళకి ద్వాదశ కుజుడు ఉన్నట్లయితే మనం ఒక కంట కనిపెడుతూ ఉండాలి, పెద్దవాళ్ళ నీడలో పెట్టాలి వాళ్ళని ఎప్పుడూ. లేకపోతే వాళ్ళు చేసి తప్పే ఉండదు, కానీ తప్పు వాళ్ళ మీద పడుతూ ఉంటుంది ఆఫీస్లో. వాళ్ళు మంచివాళ్ళు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా హెల్ప్ఫుల్, చాలా బినైను, అట్ ది సేమ్ టైం వాళ్ళు చాలా వర్ది. ఆ కైండ్నెస్, బినైన్ అంటారు చూసారా, ఆ కైండ్నెస్తో పాటు వర్దీగా ఉండడం అనేటువంటిది ఆఫీసర్స్లో చాలా తక్కువ లక్షణం మన భారతదేశంలో. కానీ పాపం వాళ్ళు అలా ఉండి కూడా బాగా దెబ్బతింటారంటే ఖచ్చితంగా ద్వాదశ కుజుని యొక్క తమాషా అని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు కనుక ఆ వయసులో ఇంకా కష్టం, దురదృష్టం వల్ల ఈ కుజుని మహాదశ అంతర్దశ నడుస్తుంది అనుకోండి, ఇక చెప్పక్కర్లేదు, చాలా ముష్కరంగా ఉంటుంది ఆ పరిస్థితి. అలాగే ఈ ద్వాదశంలో కుజుడు ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళ స్వార్థం సరే, వాళ్ళు విపరీతమైన స్వార్థపరులుగా ఉంటారు. దాంతోపాటు వాళ్ళకి పార్షియాలిటీ, సెల్ఫిష్నెస్తో పాటు పార్షియాలిటీ,
అది ఇంకా ఇబ్బందికరమైనటువంటి లక్షణం కదా. అందుకని అది కూడా మనం చూసుకోవాలి. ఈ ఈ సోకాల్డ్ లక్షణాలన్నీ కూడా మనం చూస్తే మనకి వీటి వల్ల తేలుతున్నది ఏమిటి? ఎవరైతే ప్రతిభావంతులు కీర్తిమంతులు అవుతారో వాళ్ళు వీళ్ళకి పడరు. లేదండి, ఆ పిల్ల పాపం చాలా పేదరికంలో పుట్టి కూడా అదేదో అథ్లెటిక్స్లోనో అక్కడ ఒలింపిక్స్లోనో ఎక్కడో అదేదో బంగారు పథకం సాధించిందంటే ఏడిసిందిలేండి. అది ఈ ద్వాదశ కుజులకు ఉండేటువంటి అది తలబిరుచుతనం చాలా ఖచ్చితంగా ఉంటుంది. అది చూసుకోవాలి మనం. అయితే ఇక్కడ ఇన్ని దుర్లక్షణాలు చెప్తున్నారు కదండి ఇందాకటి నుంచి, మరి వీటికి రెమెడీ ఏం లేదా? అది కదా ప్రశ్న. ఎప్పుడు మనకి రెమెడియల్ ఇష్యూస్ అనేటువంటివి లేకుండా మరి జ్యోతిష్ శాస్త్రం దాని పర్పస్సే రెమెడీ కదా. ఈ 12వ ఇంట్లో కుజుడుండి ఆ కుజుడు బృహస్పతి చేత కానీ చంద్రుడి చేత కానీ పూర్తిగా చక్కని దృష్టితో సెక్స్టైల్ ఆర్ ట్రైన్ అంటే అర్ధకోణము లేదా కోణము అనేటువంటి దృష్టితో కనుక చూడబడితే అదే డిగ్రీలోంచి అది ఆ గురుడికో చంద్రుడికో బాగా చక్కనైనటువంటి ఇల్లు అనుకోండి. అప్పుడు ఈ ద్వాదశ కుజుని యొక్క ఆ దుర్లక్షణములు అనేటువంటివి చాలా వరకు తగ్గుతాయి. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఎస్ట్రాలజీలో బాగా ముఖ్య సూత్రం, ఇక్కడికి ఇది చాలా బాగుంది, లగ్నంలో గురుడు ఉన్నాడు కదా అని మనం సరదా పడిపోకూడదు. ఎదురుకుండా శని ఉన్నాడో, ఆ కేంద్రంలో వరుణుడు ఉన్నాడో అది చూసుకోవాలి. లగ్నంలో గురుడు పూర్తిగా సహాయకారినా కాదా అంటే శుభానికే అది ఆలోచించాలి, అశుభానికే ఆలోచించుకోవాలి. అంటే అందుకే మాస్టర్ ఏం చెప్పారు, రాశి చక్రం చూసిన వెంటనే మాట్లాడేసేవాడు వాడు బాధ్యత లేని జ్యోతిష్కుడు, వాడిని నమ్మకండి అన్నాడు. రాశి చక్రం చూస్తున్నప్పుడు కనీసం షడ్వర్గులు ఆ కంటికి కనిపించాలి, ఆ అనుభవం తెచ్చుకోవాలి. ఒక దగ్గర ఈ గ్రహం ఉందిట, ఆయన డిగ్రీల్లోట ఈ రాశిలో అంటే అది త్రింశాంశలో ఎక్కడికి వెళ్తుంది, ఆ ద్వాదశాంశలో ఎక్కడికి వెళ్తుంది, ద్రైకాణంలో ఎక్కడికి వెళ్తుంది అనేటువంటిది ఎప్పటికప్పుడు బుర్రకి తట్టగలగాలి గబగబా. లేదా చక్రాలు ఒక 3-4 సంవత్సరాల పాటు ఏం చేయాలి, ప్రతి జాతకము 6 వర్గాలు వేసుకోవాలి. రాశి, నవాంశ, త్రింశాంశ, ద్రైకాణము, ద్వాదశాంశ, హోర, ఇవి ఖచ్చితంగా 6 వేసి పెట్టుకోవాలి. ఒక 3-4 సంవత్సరాలైనా అలాగా రోజుకొక 10-15 జాతకాలు అలా వేయడం, అది ఒక ప్రాక్టీస్ పెట్టుకున్నట్లయితే అప్పుడు కొన్నేళ్ళు అయిన తర్వాత రాశి చక్రాన్ని చూడడంతోనే ఇది అందులో టైం టేబుల్లో చూడండి, ట్రైన్స్ ఎట్ ఏ గ్లాన్స్ అని పెడతాడు. ఎట్ ఏ గ్లాన్స్ మనకి ఆ రాశి చక్రం చూడగానే ఫలానా కుజుడు ఫలానా త్రింశాంశలో పడ్డాడు కాబట్టి ఈ స్త్రీమూర్తి కొంత దుర్లక్షణంతో కలిగి ఉంటుంది, జాగ్రత్త పడాలి. ఈ బృహస్పతి ఇక్కడ మకరంలో నీచలో ఉండి కూడా ఫలానా నవాంశలో ఫలానా దగ్గరికి వెళ్ళాడు కనుక ఏదో 22 డిగ్రీల్లో మకరంలో ఉంటే నవాంశ ఉచ్చ నవాంశలోకి వెళ్తాడు ఆయన. కాబట్టి ఆ గురుడు బలవంతుడు. ఇలా టకటగా చూడగానే లెక్క బుర్రకి రావడం అనేటువంటిది ఆ ప్రాక్టీస్ వల్ల వస్తుంది. అంతేగాని వర్గాలు చూసుకోకుండా మనం చూడాలి, వర్గాలు చూడాలి, దాంతోపాటు దశలు చూడాలి. ఏ దశ నడుస్తోంది ఇప్పుడు అవి చూసుకోవాలి. ఈ మొత్తం అంతా టోటాలిటీ మనం ఒక భావశీలాధ్యాయం చెప్పుకుంటే భావశీలాధ్యాయం మీదే మనం నిర్ణయించేయడానికి లేదు, రాశిశీలాధ్యాయం చెప్పుకుంటే రాశిశీలాధ్యాయంతోనే నిర్ణయించకూడదు. అన్నీ కలుపుకొని ముందుకు వెళుతూ ఉండాలి. ఇది ప్రతి క్లాసులోనూ చెప్పుకోవాలి. మనం ఎన్నిసార్లు చెప్పినా జ్యోతిష విద్యార్థి ఇక్కడే దెబ్బతింటాడు కనుక ప్రతిసారి గుర్తు చేయడం అవుతుంది, అది చెయ్యాలి కూడా. అలాగా వీళ్ళు ఈ బాగా కీర్తిమంతులు ప్రతిభావంతులు అయినటువంటి వాళ్ళని వీళ్ళు అంగీకరించకపోవడం, వాళ్ళని కేర్ చేయకపోవడం అనేటువంటిది, దాంతోపాటు ఏమిటంటే వీళ్ళ కింద పనిచేసేటువంటి వాళ్ళని విపరీతమైన కష్టాలకు గురి చేస్తారు.
ట్వెల్త్ హౌస్లో మార్స్ ఉన్నటువంటి ఆఫీసర్ కనుక ఉంటే ఆ స్టెనోగ్రాఫరో, ఆ సబార్డినేటో, ఆ యూడీసీయో, ఎల్డీసీయో, ఇక వాళ్ళ పాపం వాళ్ళ బాధ వర్ణనాతీతం. వాళ్ళ తప్పు ఉండదు, అయినా సరే పొద్దున్నే 9 గంటలకి అక్షంతలు వేయడం మొదలు పెడతాడు. అది చాలా దుర్లక్షణం. అలాగే వీళ్ళపైన కుట్ర చేసేవాళ్ళు కూడా చెప్పుకున్నాం కదా, వీళ్ళు కుట్ర చేయడం కాదు, వీళ్ళపైన కుట్రలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. ముఖ్యంగా ఎలాగూ ద్వాదశ భావం చెప్పుకుంటున్నాం కనుక కుజుడు వ్యవహారం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇంకా సమాజంలో ప్రస్తుతానికి ఉన్నటువంటి విద్యా విధానము, అలాగే ప్రస్తుతానికి ఉన్నటువంటి విజ్ఞానము, వైజ్ఞానికత కూడా మానవునికి చాలా శాస్త్రాల ఎడల నమ్మకము, విశ్వాసము అనేటువంటిది లేకుండా చేస్తున్నది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వామాచారము తత్సంబంధమైనటువంటి ముష్కరమైనటువంటి విద్యలు అవి ఉన్నాయి. ముష్కరమైన విద్యలు అంటే చెల్లంగి, చేతబడి అనేటువంటివి ఇవి ఉన్నాయా అంటే ఏమీ లేవండి, ఇది ట్రాష్ అండి అని చెప్పేటువంటి వాళ్ళే 190 మంది యూనివర్సిటీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి దాని ఎడల పారాసైకాలజీ డిపార్ట్మెంట్ అనేటువంటిది ఉన్నా కూడా వారికి ఈ విద్యల ఎడల, క్షుద్ర విద్యల ఎడల నమ్మకం లేదు. ఎందుకంటే వారికి తెలియదు కనుక. తెలియని వాడు ఏం నమ్ముతాడు పాపం? ఎవడేం చెప్తే అది నమ్ముతాడు. అంచేత ఈ 12వ ఇంటికి సంబంధించినటువంటి ముష్కరమైనటువంటి ఆస్పెక్ట్స్, ముఖ్యంగా 12వ ఇంట్లో కుజుడు ఆ భావమధ్యమానికి అంటుకుని ఉన్నట్లయితే ఎప్పుడూ మనం జాగ్రత్త పడాలి. 12వ ఇంట్లో నెప్ట్యూన్, అది కూడా చిరాకైనటువంటి వ్యవహారం. అష్టమంలో నెప్ట్యూన్ కానీ, 12th హౌస్ అంటే ద్వాదశంలో నెప్ట్యూన్ కానీ ముఖ్యంగా చంద్రుడితో పాడైపోయినట్లయితే వాళ్ళకి ఇలాంటి క్షుద్ర ప్రయోగములు అనేటువంటివి వారి ఎడల బాగా తొందరగా ఆ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అంటే ఎవరెవరు దిష్టి తీసి పడేశారట, మిగతా వాళ్ళందరూ తాటుకుని వెళ్ళారు, వీళ్ళే పాపం దాన్ని దాటుతారు ఆ గుమ్మడికాయని. ఇవి నమ్మాలా అండి? నమ్మకమేనా అని అడిగేటటువంటి వారికి పెద్దలైనటువంటి వారు, విజ్ఞులు, ప్రాజ్ఞులు అయినటువంటి వారు, ఋషితుల్యులైనటువంటి వారు ఒకటే చెప్పారు, మీరు అనుభవిస్తే తెలుస్తుంది, అనుభవించకపోతే తెలియదు అన్నారు. అవతలవాడు మిమ్మల్ని ఏమండి బాగున్నారా అని పలకరించిన దానికి, వాడు బాగా దుర్భాషలాడుతూ మిమ్మల్ని మీతో మాట్లాడిన దానికి మీకు ఎక్కడ గుచ్చుకుంటుంది? అది అక్షరాలే కదా. అవి తిట్టు, ఇది దీవెన అనేటువంటిది ఫీలింగ్ ఎక్కడ కలిగింది? ఎందుకు కలిగింది? ఉన్నది ఒకే అక్షరంతో కదా ఆ భావం కలిగింది. అక్షరాలే 56 అక్షరాలతోనే కదా ఇది తిట్టు, ఇది దీవెన అనేటువంటి బైఫర్కేషన్. ఆ తిట్టు, దీవెన అన్న బైఫర్కేషన్ అక్షరం నుంచి ఎలా కలిగిందో, అవే కొన్ని అక్షరాలు కనుక ఒకదాని పక్కన ఒకటి చేరిస్తే అది దైవ విద్య, ఇది క్షుద్ర విద్య అయ్యాయి అని చెప్పారు తంత్రజ్ఞులైనటువంటి వారు. వారు ఇచ్చినటువంటి, అంటే జాన్ వుడ్రాఫ్ అని ఆయన మహానుభావుడు, గార్లెండ్ ఆఫ్ లెటర్స్ అని ఒక అద్భుతమైన గ్రంథం. అంటే మనకి తంత్ర గ్రంథం ఏదైతే శారదా తిలకము ఇలాంటి అత్యద్భుతమైనటువంటి గ్రంథాల తాలూకా వ్యాఖ్యానం ఏదైతే ఉంటుందో అలాంటి చక్కనైనటువంటి వ్యాఖ్యానం ఆయన ఇచ్చాడు. అందులో ఆయన ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాడు. ఆయనే అంటాడు అందులో, అవే అక్షరాలు మిమ్మల్ని పలకరించినప్పుడు మీకు సంతోషం కలిగించే, అవే అక్షరాలు మిమ్మల్ని నిందించినప్పుడు మీకు దుఃఖాన్ని కలిగించే. అంటే ఆ శబ్దంలోంచే కదా ఈ ఫీలింగ్ అనేటువంటిది ఏర్పడింది. జాగ్రత్తగా ఆలోచించండి అన్నాడు ఆయన. నిజమే మరి. అంచేత మంత్రానికి విలువ ఏమిట్రా అంటే ఇది సరైనటువంటి సమాధానం. అంచేత అలాంటి దుష్ప్రయోగాలు ఏవైతే ఉంటాయో అవి ఈ ద్వాదశ కుజుడు ఉన్నటువంటి వాళ్ళకి బాగా ప్రోన్. అలాగే ఈ ద్వాదశంలో కుజుడుండేటువంటి వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకి చెప్తున్నారు అనుకోండి, మనం కొంచెం కాస్త తెలివితేటలుగా వినాలి వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్. అంటే సరైనటువంటి ఇన్ఫర్మేషన్ కాకుండా దాని చుట్టూరా ఉన్నటువంటి అక్కర్లేనటువంటి ఇన్ఫర్మేషన్ ముందు ఎక్కువగా చెప్తారు వీళ్ళు, ద్వాదశంలో కుజుడు వాళ్ళు. అది మనం అంటే హంస న్యాయం అంటారు చూసారా, నీరు విడిచిపెట్టి క్షీరం మాత్రమే
క్షీరనీర న్యాయము అంటారు దాన్ని. పాలు మాత్రమే గ్రహించాలి, నీళ్లు వదిలిపెట్టేయాలన్నారు. సాధన తత్వంలో మనకి భక్తి సాధనలో ఆధ్యాత్మికతలో చాలా అవసరమైనటువంటి సూత్రాల్లో అదొకటి. ఉన్నటువంటిది గ్రంథంలోంచి కానీ లేకపోతే ప్రవచనంలోంచి కానీ పెద్దల యొక్క మాటలోంచి కానీ మంచిది మనకి ప్రయోజనం చేకూర్చేది అనుకున్నటువంటిది స్వీకరించాలి, మిగతాది విసర్జించాలి. స్వీకరించుట విసర్జించుట అనేటువంటిదే మంచి టెక్నిక్ అది. అంచేత వీళ్ళు చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ దీన్ని చెప్తూనే మాస్టర్ ఒక మాట చెప్పారు. పెద్దలు క్షమిస్తానంటే ఆ మాట అంటే మన తరగతికి సంబంధించి ఈ ఉదాహరణ చెప్తున్నాను, మరొకలాగా నాకు చులకన భావం ఏం లేదు సమాజం మీద. హిస్టరీ రాసినటువంటి వాళ్ళలో చాలామంది 12th మార్క్స్ వాళ్ళు ఉన్నారు అన్నారు. అంటే వీలైనంత మటుకు ఎస్పెషల్లీ ఇండియన్ హిస్టరీ ఇండియన్ రాసినటువంటి పేజీలు ఎన్ని ఉన్నాయి అసలు ఉన్నారు. అది 12th మార్క్స్ వల్ల ఏర్పడినటువంటి ఒకానొక ప్రమాదం. మహానుభావుడు ముదిగొండ శివప్రసాద్ గారు లాంటి వాళ్ళు అంగీకరించారు ఈ స్టేట్మెంట్ని. హిస్టరీలో ఆయన అత్యద్భుతమైనటువంటి అందివేశం చెయ్యి. ఇండియన్ హిస్టరీ ఇండియన్స్ ఎవరు రాశారు? ఎంతమంది రాశారు? ఇండియన్ హిస్టరీ ఈజ్ ఫ్యాబ్రికేటెడ్ బై మెనీ మోర్ నాన్ ఇండియన్స్. అది 12th మార్క్స్. ఇప్పుడు మీకు బహుశా 12th మార్క్స్ తాలూకా లక్షణం మీకు ఇంకా రూఢిగా అర్థమై ఉండాలి బహుశా. ఇది మాస్టర్ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్, యాజ్ ఇట్ ఈస్గా మీకు అందిస్తున్నాను. వీళ్ళు ఎలాగైతే అక్కర్లేని ఇన్ఫర్మేషను దుష్ప్రచారం అనేటువంటిది చేస్తారో, ఈ 12th మార్క్స్ వాళ్ళు పాపం మంచి వాళ్ళు అయినప్పుడు కూడా మిగతా విషయాలన్నీ బాగుండి 12th మార్క్స్ పడింది అనుకోండి, అంటే పూర్వజన్మ యొక్క దుష్కర్మ వీరు తప్పు లేకపోయినా వీరిని అప్రతిష్ట పాలు చేయవలసి ఉండెను అని గుర్తుపట్టాలి. వాడు తప్పు ఉండదు, వాళ్ళు దుష్ప్రచారం పాలైపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా 12th మార్క్స్లో ఉంటారు. ఇన్ని రకాలైనటువంటి ఈ జాగ్రత్తలు ఈ అష్టమ కుజుడికి ద్వాదశ కుజుడికి సంబంధించి ఉంటాయి. కనుకనే ముహూర్త భాగంలో ఈ అష్టమ ద్వాదశ కుజులకు చాలా పెద్దపీట వేశారు, చాలా జాగ్రత్తలు చెప్పారు. లగ్నాత్తు కానీ చంద్రాత్తు కానీ అష్టమ ద్వాదశ స్థానాల్లో కుజ ప్రసక్తి కుజస్పర్శ అనేటువంటిది మనం భరించలేము. అందుకనే మరి అక్కడ అష్టమంలోనే కుజుడున్నాడు లేకపోతే ద్వాదశంలోనే కుజుడున్నాడు, ఆ ముహూర్తం మిగతా లక్షణాలన్నీ బాగున్నాయి కదా, మనం విడిచిపెట్టేస్తే ఎలాగా అనుకున్నప్పుడు ఏం చేయాలన్నాం చెప్పాం. ఆ భావం తాలూకా కస్ప్ ఏదైతే ఉందో అది 10 డిగ్రీలు ఉందనుకోండి, ద్వాదశమో అష్టమో, కుజుడు 14 డిగ్రీల్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. అలా ముందుకు తీసుకెళ్ళిపోతే అప్పుడు ఆ కుజునికి ఈ భావం మీద ఉన్నటువంటి ప్రభావం ఉండదు. అందువల్ల అలా మనం దాన్ని సరిచేసుకుని వెళ్ళాలి ఆ పరిస్థితిని ముహూర్త భాగంలో. ఇక వీళ్ళకి ఈ అప్రతిష్ట దుష్ప్రచారము అనేటువంటిది వీరి ఎడల చాలా ఎక్కువ పురోను అని అనుకోవడం ఒకటే కాకుండా, ఇందాక మన సోదరి పద్మగారు చెప్పారు చూసారు, అలాగా బంధన యోగము అనేటువంటిది ద్వాదశంలోంచి బయటపడుతుంది కనుక, వ్యసనము అనేటువంటిది ద్వాదశంలోంచి బయటపడుతుంది కనుక, సాధారణంగా 12th మార్క్స్ అక్కడ స్థితి యుతి వీక్షణము వాటిల్లో కనుక 12th మార్క్స్ గట్టిగా చెడిపోయినట్లయితే ఆ జాతకంలో వ్యసన పరులై ఉండి ఆ వ్యసనం వల్ల మెడికల్లీ క్వారంటైన్ అయిపోతారు. వ్యసనం బాగా దుర్వ్యసనం అయిపోయింది అనుకోండి, వైద్యుడు కూడా ఇతను ఈమె లేదా ఇతన్ని వేరేగా పెట్టండి, అందరితో కలిపి పెట్టకండి వైద్యం పూర్తయ్యేదాకా అని చెప్పవలసి వస్తుంది. వీళ్ళు బంధన యోగంలోకి వెళ్ళవలసి వస్తుంది. బయటకు వస్తే రావచ్చు, లేకపోతే లేవచ్చు, చెప్పలేం. అందుకని 12th మార్క్స్కి అది కూడా గుణం. అందుకే మనం ఏం చేయాలి, 12th మార్క్స్ ఉన్నటువంటి వాళ్ళు, ఎస్పెషల్లీ 12th శాటర్న్ ఉన్నటువంటి వాళ్ళు జన్మించినప్పుడు వాళ్ళు వ్యసనం పాలైపోకుండా మొదటి నుంచే వాడిని సన్మార్గంలో ఉన్నటువంటి సత్సంగ స్థితిగతుల్లో వాళ్ళని పెంచాలి.
అది తీసుకోవాలి జాగ్రత్త. అప్పుడు అప్పుడు మరి ఈ లక్షణం వాళ్ళ మీద పనిచేయదా? ఆల్రెడీ ఫిక్స్డ్ కదా. దానికి ఒకటే చెప్పారు మాస్టర్, ఉన్నది రాసింది ఉన్నట్టే జరుగుతుంది, రాసింది మనం ఖచ్చితంగా అనుభవించే తీరాలి అనేటువంటి సూత్రం కనుక ఫ్యాటలిజం. అస్ట్రాలజీ ఈజ్ నెవర్ ఫ్యాటలిజం. అది కనుక నిజమైతే మరి అస్ట్రాలజీ ఇచ్చినందుకే ఎందుకు అని అడిగారు మాస్టర్. దాని పర్పస్ ఏమిటి? ఇలాంటి ముష్కరమైనటువంటి ఆస్పెక్ట్స్తో పిల్లలు జన్మించిన వాడు శిశువులు వాళ్ళని పెంచడంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త అంటే దానికి ఏదైతే ఉపయోగకరంగా ఉంటుందో అలాంటి నెంబరు, అలాంటి రంగు, అలాంటి దిక్కు, అలాంటి ఆహారము వారికి ఇచ్చి వాళ్ళని పెంచితే ఈ ముష్కరము దుష్కరము అయినటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా న్యూట్రల్ అవుతాయి అని చెప్పారు. కొంత ఎలాగూ జీవి అనుభవించక తప్పదు, కానీ ఆ అనుభవానికి కారణం ఏమిటి? పూర్వకర్మలో దృఢకర్మ, అదృఢకర్మ, దృఢాదృఢ కర్మ అని కర్మ 3 రకాలు. అక్కడ దృఢకర్మ తాలూకా ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి ఎలాగో అనుభవిస్తారు. అవి అనుభవించడానికి తగినటువంటి శక్తి లభిస్తుంది ఈ జాగ్రత్త తీసుకోవడం వల్ల పెంపకంలో. అదృఢ కర్మ, దృఢాదృఢ కర్మ అనేటువంటి భాగాలు పూర్తిగా నిర్వీర్యం అవుతాయి, నిర్హరింపబడతాయి, పరిహరించబడతాయి. అందుకు ఎస్ట్రాలజీ ఇచ్చారు. అంచేత ఈ ద్వాదశ కుజుడు, ద్వాదశ శని ఉండి జన్మించినటువంటి వారికి ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వీరి బంధన యోగాలు కూడా చాలా గట్టిగా ఉంటాయి అన్నారు. ఏమాత్రం తప్పు చేసినా అందరికన్నా ముందు వీళ్ళని జైలు పాలు చేస్తారు ప్రభుత్వం వారు అని చెప్పారు. అలాగే 12th మార్చ్ బాగా పాజిటివ్గా చెప్పుకున్నాం కదా. ఒక పక్క గురుడితో కోణ దృష్టి ఉండి, ఒక పక్క శనితో అర్ధకోణ దృష్టి ఉండి, ఇలాంటి కండిషన్స్లో కనుక ఉన్నదనుకోండి, అప్పుడు అంటే ఉదాహరణకి ద్వాదశం కుజుడు క్యాప్రికార్న్లో ఉన్నాడు, మకరంలో, ఎదురుకుండా చంద్రుడు ఉన్నాడు కర్కాటకంలో, అలాగే ఇక్కడ టారస్లో కానీ వర్గంలో కానీ జూపిటర్ ఉన్నాడు, ఈ సెక్స్టైల్లో అంటే అర్ధకోణంలో శని ఉన్నాడు. ఇలాంటి శుభకరమైనటువంటి యోగాలు కలిగినటువంటి ఈ ద్వాదశ కుజుని వల్ల ఎలా మారుతుంది జీవితం అంటే, ఉద్యోగం జైల్లో కానీ అనాథ శరణాలయంలో కానీ వీళ్ళకి ఉద్యోగం ఉంటుంది అన్నారు. అది మనం అంటే జాతకాన్ని ఇంటర్ప్రిటేట్ చేస్తున్నప్పుడు మనకి ఇవన్నీ అవసరం పడతాయి, ఇలా చూసుకోవాలి. అప్పుడు వాళ్ళ ఉద్యోగమే జైల్లో ఉంటుంది, ఎలాగూ బంధన యోగం ఉంది కదా, బెస్ట్ జైలర్ అని పేరు వస్తుంది. హాయిగా 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఎంతో సర్వీస్ చేసి రిటైర్ అవుతాడు, హాయిగా ఉంటుంది. అలాగే అనాథ శరణాలయంలో ఒక ఏదో చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్, అప్పుడు కూడా హాయిగా ఉంటుంది, దైవభక్తి ఉంటుంది, దాంతోపాటు ముందుకెళ్ళిపోతారు. లేదా అనుకుంటే మటుకు బాగా అడ్వర్స్గా ఉన్నటువంటి జాతకాల్లో ఇదే కండిషను, చివరికి బంధుమిత్రులు ఎవ్వరూ కూడా అందనటువంటి దుస్థితిలో అకారణమైనటువంటి మరణం సంభవించేటువంటి అవకాశం ఉంటుంది ద్వాదశ కుజుడికి అన్నారు. అందుకే ద్వాదశ కుజుడు ఉన్నప్పుడు వీలైనంత మటుకు శస్త్రచికిత్సలు అనేటివి అవాయిడ్ చేసేయండి, అసలు వద్దు. ఇంకొక లగ్నం చూసుకోండి నెమ్మదిగా, ఏముంది, 1 గంటన్నర 2 గంటలో దాటితే ఎలాగో లగ్నం మారిపోతుంది కదా, అలా ముహూర్త నిర్ణయం చేసుకోండి అని చెప్పారు. ముఖ్యంగా ముహూర్త నిర్ణయము అని అన్న మాట మనం ఎలాగూ చెప్పుకుంటున్నాం కనుక ఒక్క జాగ్రత్త, ఎవరికైనా మనం ముహూర్తం పెట్టినప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఆ జాతకుల యొక్క 6, 8, 12 ఇళ్లల్లో ముఖ్యంగా ఆ ఇళ్ల యొక్క భావ మధ్యం ఎక్కడుందో అక్కడ ఈ ముహూర్తం రాకూడదు. అది బాగా గుర్తుపెట్టుకొని సాధన ముందుకు తీసుకెళ్దాం. అలాగే ఈ తర్వాత భగవంతుని యొక్క కృప వలన గురువుగారి దయతో బుధుని యొక్క భావశీలాధ్యాయంలోకి ప్రవేశించేద్దాం తర్వాత తరగతుల్లో. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.